ప్రజాపాలన విజయోత్సవాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న జిల్లాల పర్యటన అట్టర్ ఫ్లాప్ అవుతోంది. తాజాగా ఆదిలాబాద్ మీటింగ్లోనూ ముఖ్యమంత్రికి ఘోర పరాభవం ఎదురైంది. కాంగ్రెస్ సభకు జనాదరణ కరువైంది. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. పైగా రేవంత్ ప్రసంగిస్తుండగా జనం బయటకు వెళ్లిపోయారు. వచ్చిన కొద్ది మందికి కాంగ్రెస్ నాయకులు డబ్బులు ఇవ్వడం కనిపించింది. ప్రజాపాలన విజయోత్సవాల్లో పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్లో నిన్న సాయంత్రం జరిగే విషయం తెలుసుకున్న ఆడబిడ్డలు సాయంత్రం దాకా ఉండలేమని వెళ్లిపోతుండగా పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఖాకీలా కాంగ్రెస్ కార్యకర్తల అంటూ మహిళలు మండిపడ్డారు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఘోర పరాభవం ఎదురైంది. వీధి కుక్కల దాడిలో గాయపడిన బాలుణ్ణి పరామర్శించేందుకు వచ్చిన అడ్లూరిని పిల్లల తల్లిదండ్రులు, వారి సహాయకులు నిలదీశారు. వైద్యశాలలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కడిగిపారేశారు. దీంతో సమాధానం చెప్పలేక మంత్రి లక్ష్మణ్ నానా తంటాలు పడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు 15 రోజులుగా మొక్కలు కొనకపోవడంతో రాసులు పేరుకుపోయాయని మండిపడ్డారు. వెంటనే కొనుగోలు ప్రారంభించాలంటూ నినాదాలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. మహబూబ్నగర్ జిల్లా శంకరాయపల్లిలో యాదవ కుటుంబాలే ఉన్నాయి. 85 మంది జనాభా ఉండగా కేవలం 64 మంది ఓటర్లున్నారు. మొత్తం 8 వార్డుల్లో ఒక్కో వార్డులో 8 నుంచి 9 మందికే ఓటు హక్కు ఉంది. కానీ అధికారులు మాత్రం సర్పంచ్తో పాటు 4 వార్డుల్ని ఎస్టీకి కేటాయించడంపై స్థానికులు మండిపడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులే కాదు, కుటుంబ సభ్యుల మధ్య పోటీ నెలకొంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఘన్శ్యామ్ దాస్ నగర్ పంచాయతీలో ఒకే కుటుంబంలోని అత్తాకోడళ్లు పోటీ పడుతున్నారు. సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో సూర నర్సమ్మ, ఆమె పెద్ద కోడలు రమాదేవి నామినేషన్లు వేసి ఎన్నికల బరిలో నిలిచారు. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లా ఎర్రవల్లి గ్రామ ప్రజలు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్కు వ్యతిరేకంగా రిలే దీక్షలకు దిగారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించి ముంపు నుంచి తమ గ్రామాన్ని, భూముల్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లను పరిష్కరిస్తేనే ఎన్నికలకు వెళ్తామని బాధితులు తేల్చి చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల, తుర్కయాంజాల మున్సిపాలిటీలను చార్మినార్ జోన్లో కలపడంపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఇవాళ ఆదిబట్ల మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. స్థానికుల ఆవేదనపై టీ న్యూస్ వార్తా కథనాల దెబ్బకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిగొచ్చారు. ఈ 2 మున్సిపాలిటీలను ఎల్బీనగర్ జోన్లో కలపాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వావి వరుసలు మార్చిన కామాంధుడు కటకటాల పాలయ్యాడు. షేక్ సైదుల్ అనే వ్యక్తి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆమె మైనర్ కూతుర్ని హింసిస్తూ పలుమార్లు అత్యాచారం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. తల్లి అబార్షన్ చేయించి వివాహం చేసేందుకు ప్రయత్నిస్తుండగా సఖీ సెంటర్ నిర్వాహకులు అడ్డుకున్నారు. పోలీసులు సైదుల్ని, బాలిక తల్లిని అరెస్టు చేసి పోక్సో కేసులు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కామయ్యపాలెంలో దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక గురువులతో 9 రాత్రులు సత్సంగాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 12 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆశ్రమ వ్యవస్థాపకులు తెలిపారు. లోక కళ్యాణం, విశ్వశాంతి కోసం చివరి రోజు సామూహిక అనగా వ్రతములు, రథోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.